that. My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. సోమశిల గాయస్ అసలు ఇంత మంచిగా ఉంటుంది అనుకోలేదు. అసలు ఏమన్నా ఉందా? ఏంటి మేబీ అది హాటా? చిన్న హార్ట్ సోమశిలకి మస్తుంది గాయస్ అసలు. అక్కడంతా బోటింగ్ ఉన్నాయి కింద వెళ్తే. దా బేబీ ఇట్లా బోట్లో తీసుకొస్తారు. ఆడ ఆటోలు వెయిట్ చేస్తున్నాయి. మళ్ళీ ఆడికి పోయి ఆటోలు ఎక్కాలి. ఈ బోట్లోనే మొత్తం గైస్ మనం. ఇది వచ్చేసి జర పెద్ద బోట్ గైస్. మేమంటే మార్నింగ్ 6కి అట్లా వెళ్ళిపోయినాము. 6 o'clockకి బోట్లు అయితే ఏముండే మనకు వచ్చేసి బోట్స్ 7-7:15కి అట్లా మెల్లగా స్టార్ట్ అవుతాయి కొంచెం జనాలు వచ్చిన తర్వాత. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి పెద్ద బోట్ అనమాట. అంటే ఎవరైనా బైక్ అట్లా వస్తే దీంట్లో బైక్ తీసుకొని వెళ్ళొచ్చు అవతల ఒడ్డుకి. అయితే పర్ పర్సన్ వచ్చేసి ఈ ఫెరీలో 100 rupees ఛార్జ్ చేస్తారు. అండ్ మనం అటు సైడ్ వెళ్ళి మళ్ళీ అటు సైడ్ నుంచి ఇటు రావాలి కదా. సో పర్ పర్సన్ 200 అవుతుంది. మనం అటు సైడ్ వెళ్ళిన తర్వాత ఆటోలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కనిపించే ఆటోలే మనం ఎక్కి సోమశిల టెంపుల్కి అయితే వెళ్ళాలి గైస్. మనకి ఇంకో ఆప్షన్ లేదు. ఇక్కడ నుంచి మనకి అప్రాక్స్ ఒక 3 kilometers ఉంటుంది సోమశిల టెంపుల్. కానీ మనం నడుచుకుంటూ పోలేము, ఎందుకంటే రోడ్ అంతా కచ్చి ఉంది. మీరు ఇక్కడ ముంగట చూసి అర్థమవుతుంది. ఒకవేళ వర్షం పడ్డట్టయితే ఈ రోడ్ పనిచేయదు అనమాట, మొత్తం బురద అయిపోతుంది. అండ్ ఇది కింది నుంచి ఇట్లా పైకి ఎక్కితే ఈ రోడ్ మంచిగా ఉంటుంది, కానీ మళ్ళీ పై నుంచి కిందికి దిగాలన్నమాట సోమశిల టెంపుల్కి వెళ్ళాలంటే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే సోమశిల టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఇయర్లో ఒక 3 to 4 months ఓపెన్ ఉంటుంది గైస్. మిగతా అప్పుడంతా ఇది వాటర్లో ఉంటుంది, ఎందుకంటే శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ వల్ల ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కువ శాతం వాటర్లోనే ఉంటుంది. మనకి మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో ఎండలు కాస్త స్టార్ట్ అయ్యి వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత ఇది వాటర్లో నుంచి బయటికి వస్తుంది, లేదంటే మోస్ట్లీ వాటర్లోనే ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మనకి July 15 నుంచి July 30 మధ్యలో వర్షాలు అవి ఎక్కువ పడిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్లో వెళ్ళిపోతుంది అనమాట. ఈ టెంపుల్ నుండి అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది గైస్. అసలు మేమంటే ఏదో అన్ప్లాన్డ్గా వచ్చేసినాం, మాకు అసలు ఇక్కడ టెంపుల్ ఉంటుందని కూడా తెలియదు. ఏదో అట్లా బోట్ రైడ్ తీసుకుంటే లైక్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినారనమాట, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇట్లా వెళ్ళొచ్చు అని. అట్లా వచ్చేసినాం అనమాట. కానీ ఇక్కడ వ్యూ చూస్తుంటే మాత్రం అసలు లైక్ చాలా మంచిగా అనిపించింది అనమాట. మీరు చూడవచ్చు, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. లైక్ చాలామంది స్నానం చేస్తున్నారు, వాటర్ అంతా నీట్గా లేదు, కానీ ఇక ఫైన్ వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ ఇష్టం. టెంపుల్ ఏమో ఇక్కడ ఉంది గాయస్, కానీ ఇక్కడ టాయిలెట్స్ లాంటివి దగ్గరలో ఏం లేవు. అక్కడ దూరం ఒకటి ఏదో కనిపిస్తుంది, అటు సైడ్ వాష్రూమ్స్ ఉండొచ్చేమో అని ఆశతో పోతున్నాం. ఉంటాయో కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని మెట్లున్నాయి. అంటే వాటర్ వచ్చినప్పుడు ఇదంతా కూడా నిండిపోయే అవకాశం ఉందన్నమాట. అంటే వాటర్ వస్తే అక్కడ వరకు వస్తాయి, అందుకే మెట్లు ఇక్కడ కింది నుంచి అక్కడ వరకు కట్టినారు. అసలు ఎంత బాగుంది. మెయిన్ ఇంకొకటి ఏంటిదంటే, మేము ఒక కరెక్ట్ టైంకి వచ్చినామన్నమాట. అంటే మంచిగా వర్షం పడుతుంటే క్లైమేట్ చాలా బాగున్నప్పుడు వచ్చినాము. బాగుంది అనుకోకుండా వచ్చినాం. ఇంత మంచి క్లైమేట్లో వస్తామని ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో అట్లా వచ్చేసినాం. నేను మా డాడీ మాటిని ఇంట్లోనే ఉండింటే అంతే. ఇక పొద్దుగాల వెళ్తే ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయితే ఏం చూస్తాం. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫీలింగ్ సో గుడ్. నార్మల్ అయిపోవచ్చు కదా, ఫీలింగ్ సో గుడ్ ఎందుకు అరుస్తున్నావు? बहुत अच्छा है ये नज़ारा. నంది నంది దేవుడు ఇది పెట్టేసారు గైస్ నందిలో. అక్కడ ఏమంటారు,
వాటర్లో పోదామని చూసినా అయినా వాటర్ అంతా మస్తు గలీజ్ ఉన్నాయి గైస్. ఆ వాటర్లో స్నానం చేసే ధైర్యం నాకు రాలేదు. వాళ్ళకి ఆ ధైర్యం ఎట్లా వస్తుందేమో. మస్తు మంది మునుగుతురు ఆ నీళ్ళల్లో. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. దాంట్లోనే బూడిద ఉంది, ఏమేమో ఉన్నాయి దాంట్లో. అట్లా నెక్కి వస్తే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి గైస్, కానీ అదిగో వాటర్ ట్యాంకే లేదు. కష్టం ఇట్లయితే. మేబీ అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకోవాలేమో. ఇక్కడికి వస్తే వ్యూ పాయింట్ ఉంది, ఇది ఎక్కి అక్కడ నుంచి ఇక్కడ కింద చూడొచ్చు అనమాట, మంచిగా వ్యూ. నేనేమంటా అంటే అసలు ఆ కింది నుంచి నీళ్ళు తీసుకొని పైకి మోసుకొచ్చే లోపలనే మోషన్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఊరికే వాటర్ లేవు మరి, పోతే కావాలి కదా. అన్నీ సగం సగం పనులు చేస్తాం మనము, అన్నీ గిట్లనే ఉంటాయి. ఏ ఆటోలో అయితే మనం వచ్చినామో ఆ ఆటో అతను మనల్ని ఇక్కడ వదిలేసి మన ఫోన్ నెంబర్ తీసుకుంటాడు గైస్. ఫోన్ నెంబర్ తీసుకొని మనకు మళ్ళీ కాల్ చేస్తాడు అనమాట. ఇప్పుడు మేము 7:15 అట్లా తీసుకొచ్చి వదిలేసిండు. మళ్ళీ 9:15 అట్లా మాకు పిక్ చేసుకున్నాడు అనమాట. తనే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మాకు అక్కడ వదిలేసిండు. అండ్ పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేసిండు. 50 రూపీస్ తీసుకెళ్ళడానికి, 50 రూపీస్ తీసుకెళ్ళడానికి. ఆంటీ ఇచ్చేసే పైసలు. గైస్ ఇగో మన ఇక్కడ బోట్ కూడా వెయిటింగ్ చేస్తుంది. ఏంటి పైసలు కట్టాను వదిలేసి వచ్చేసిన. నాకు ఆంటీ అంటావా? నాకు నువ్వే తీసుకొచ్చినావు అందుకని. కూల్. నాట్ కూల్. కూర్చోబాబు, ఇల్లు అక్కడ కూర్చుంటాను కదా. నువ్వు కూడా వాసన వస్తుంది బేబీ, నువ్వే కూర్చోపా. వెళ్ళి కూర్చో. నిజంగా వాసన వస్తుంది, కూర్చోలేం. బోట్ ఎక్కుదాం. వచ్చేటప్పుడేమో పెద్ద బోట్లు వచ్చినాం గైస్, పోయేటప్పుడేమో ఇగో ఈ చిన్న బోట్లో పోతున్నాం. ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది ఇది. అసలు ఇట్లా కిందికి మీదికి అవుతుంది గైస్ ఆ బోటు మాత్రం. లైఫ్ జాకెట్లు లేవు, ఏం లేవు, మునిగిపోతారా అని చెప్పి అందరికి ఒకటే టెన్షన్. కానీ నా పక్కన కూర్చున్న ఆంటీ నన్ను అడిగింది గైస్, పాపం మస్తు స్వీట్ ఉంది ఆంటీ. ఏంది బాబు యూట్యూబ్ ఛానల్ చెప్తే మేము కూడా చూస్తామని అన్నది. నా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే ఆంటీకి అర్థం కాదని చెప్పి నేను అట్లా సైలెంట్గా ఉండిపోయినా గైస్. ఒక సబ్స్క్రైబర్ని కోల్పోయినా. ఎవరికి చెప్పుకోవాలి గైస్ ఈ ఇంట్రోవర్ట్ కష్టాలు. అసలు ఇట్లా ఎవరైనా అడుగుతుంటారు గైస్ అప్పుడప్పుడు. కొన్నిసార్లు ఏమో ఇట్లా పబ్లిక్లో నేనే సిగ్గుపడి మైక్స్ పెట్టుకోకుండా ఉత్తిగా అట్లా కింద మీద కష్టంతో కొంచెం అట్లా కెమెరా పట్టుకుంటా ఏం మాట్లాడుకుంటూ అట్లా సైలెంట్గా తీస్తుంటే కూడా అలా డౌట్ వచ్చి అడిగేస్తారనమాట. వీళ్ళకి ఒకవేళ చెప్తే అర్థం కాదేమో అని నేనే అనుకొని వాళ్ళకి చెప్పాలా వద్దా అని ఆలోచించుకుంటా. ఆ టైం అయిపోయినాక అరే చెప్పింటే అయిపోయిన తర్వాత ఫీల్ అవుతుంటా. ఎవరు చెప్పుకోవాలి గైస్ నా కష్టాలు అసలు. గైస్ పొద్దుగాల 6 o'clock ఏమో వచ్చింది ఇక్కడికి. పోయినాము, అయిపోయింది, వచ్చేసినాం కూడా. ఇప్పుడు జనాలు వస్తున్నారు. కానీ మార్నింగ్ వ్యూ అయితే చాలా డిఫరెంట్ లెవెల్. అది చూడాలంటే మార్నింగే రావాలి. మనం అంటే తప్పకొచ్చినాం బేబీ, అందరికి కుదరదు కదా అట్లా. అంటే అట్లా మార్నింగ్ రావాలంటే ఇక్కడనే రూమ్ తీసుకొని ఉండాలి గైస్. కానీ ఇక్కడ రివర్ వ్యూ రూమ్ లో 6,500 అట్లా ఉన్నాయి, తక్కువలో తక్కువ. ఇదిగోండి పొద్దుగాల వచ్చినప్పుడు మేము 2-3 కార్లు ఉండే, మొత్తం నిండిపోయింది. ఇప్పుడు టెంపుల్ ఉంది గైస్. ఈ టెంపుల్ దగ్గర వచ్చేసి వాష్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట, ఇంకెక్కడ అయితే లేవు. ఇక్కడ ట్యాంక్ చూసారు కదా, వాటర్ కూడా వస్తున్నాయి, వర్కింగ్లో ఉంది. ఇది కూడా చాలా పాత టెంపుల్ లాగా ఉంది. దీని వెనుక పక్క పాత శిలలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు కదా ఆ ఇల్లులు, అవి 1000కో 200కో అనుకుంటా పర్ డే. మంచిగా ఉన్నాయి కానీ అవి ఫుల్ బుకింగ్ ఉన్నాయి అన్నమాట. సండే ఈరోజు అందుకని. దిస్ టెంపుల్
ఈ ఆర్కిటెక్చర్ చూడండి గైస్, అసలు ఓన్లీ స్టోన్ అంతే. అది కూడా సింగిల్ స్టోన్ లాగే కనిపిస్తుంది, మరి మల్టిపుల్ స్టోన్ జాయిన్ చేసినట్టు అయితే కనిపిస్తలేదు. ఈ ఒక్క ప్రక్కన మాత్రం రూఫ్ పైన కూడా శిలలు చెక్కి పెట్టారు అనమాట. ఫ్లోరింగ్ కొత్తగా ఉంది గైస్, కానీ పిల్లర్స్, రూఫ్ ఇదంతా పాతగా ఉంది. మనకు హైదరాబాద్లో బండ్లు నడిపించి ఇట్లా మొత్తం ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, అసలు బండి ఇట్లా వెతకాలి ఎక్కడ ఉంది, ఏదైనా కనిపిస్తుందా అని. అన్నీ తక్కువ బండ్లు కనిపిస్తున్నాయి మనకి. చాలా బాగుంది గైస్, మంచిగా కూల్గా ఏం టెన్షన్ లేదుకుంటూ నడిపించుకుంటూ రావచ్చు. నేనైతే 80లో క్రూజ్ చేస్తున్నా. చూడండి, 80లో క్రూజ్ చేసుకుంటూ వస్తున్నా నేనైతే. అంత ఖాళీ ఉంది రోడ్.